ప్రదోష వ్రతం అనగా ఏమి? వ్రతం ఎప్పుడు వస్తుంది? ప్రదోష వ్రతం అంటే బుధవారం కానీ లేదా గురువారం కానీ ఈ 2 రోజుల్లో త్రయోదశి కానీ లేదా చతుర్దశి కానీ సాయంత్రం పూట ఉండాలన్నమాట. అంటే సూర్యాస్తమయం సమయంలో ఈ త్రయోదశి కానీ చతుర్దశి కానీ ఉండాలి. అది కూడా బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆ రోజుల్లో మాత్రమే, అంటే బుధవారం కానీ గురువారం కానీ త్రయోదశి కానీ లేదా చతుర్దశి కానీ రావాలి. ఆ త్రయోదశి కానీ చతుర్దశి కానీ సాయంత్రం పూట సూర్యాస్తమయ సమయంలో ఉండాలి. అట్లా ఉన్న టైంలో మనము శివారాధన చేసుకోవడాన్నే మనం ప్రదోష వ్రతం అంటాం. అంటే బుధవారం త్రయోదశి వచ్చినా పర్వాలేదు సాయంత్రం పూట, అంటే సూర్యాస్తమయ సమయంలో, లేదా గురువారం సూర్యాస్తమయ సమయంలో త్రయోదశి ఉన్నా పర్వాలేదు, లేదా బుధవారం సూర్యాస్తమయ సమయంలో చతుర్దశి ఉన్నా పర్వాలేదు, లేదా గురువారం రోజు సూర్యాస్తమయ సమయంలో చతుర్దశి ఉన్నా పర్వాలేదు. ఇట్లా ఉన్న రోజుల్లో మనము ఈ సూర్యాస్తమయ టైంలో మనము శివారాధన చేసుకోవడం అనేది ప్రదోష వ్రతంగా చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా ఉన్న రోజుల్లో శివుడిని అభిషేకించి బిల్వ దళాలతో, అంటే మారేడు దళాలతో, అట్లాగే మల్లెపూలతో పూజించుకోవడం వల్ల వివాహం కాని వారికి త్వరగా వివాహం అనేది జరుగుతుంది. అంటే ప్రదోష వ్రతం వల్ల వివాహం ఆలస్యం అయ్యే వారికి త్వరగా వివాహం అనేది జరుగుతుందన్నమాట.